ప్రభు నామమున మీ అందరికి వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం, యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును. కీర్తన 117, 12. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మలను మర్చిపోలేదు. ఆయన తప్పకుండా మిమ్మలను ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే యేసు మిమ్మలను నిజంగా ప్రేమిస్తున్నాడు. మరియు వాస్తవంగా మీరు సాధారణమైన వ్యక్తులు కారు, మీరు దేవునికి ప్రత్యేకమైనటువంటి వారునై ఉన్నారు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన అధిక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. మీరు ఏర్పరచుకున్న వంశంనై ఉన్నారు. మీరు కోట్లాది మంది ప్రజల మధ్య దేవుని చేత ఎన్నుకోబడిన జనాంగముగా ప్రత్యేకించబడిన వారుగా ఉన్నారు. ఆయన మిమ్మలను తన ప్రజలుగా ఎన్నుకున్నాడు. ప్రవక్త అయిన సమూయేలు ఇశ్రాయేలుతో కోట్లాది ప్రజల మధ్య దేవుడు మిమ్మల్ని తన సొంత జనాంగా ఎన్నుకున్నాడని చెప్పాను. అవును, దేవుడు మిమ్మల్ని మర్చిపోలేదని వాక్యం సెలవిస్తుంది. యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించును. ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును. అహరోను వంశస్థులను ఆశీర్వదించు, పిన్నలనేమి పెద్దలనేమి యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మల్ని మీ పిల్లలను వృద్ధి పొందించును. ఆయన మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. ఆయన మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన మిమ్మల్ని ఆశీర్వదించి మరియు వృద్ధిలోనికి తీసుకొస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేడు మిమ్మల్ని బలమైన జనాంగంగా మారుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అందుకే బైబిల్ ఏమంటుందంటే, వారిలో ఒంటరి అయినటువంటి వ్యక్తి 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనాంగమగును అని వాక్యం సెలవిస్తుంది. యెహోవానగు నేను తగిన కాలమున మీ కార్యములను త్వరపెట్టును. దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని మర్చిపోలేదు, మన ఆశీర్వదించాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి మనందరం ఆశీర్వదించబడి దేవుని యొక్క కృపను పొందుకున్నట్టు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించిన కాటి కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో ఫలించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, తల్ల వంచుకుందాం. మహోన్నతరానికి స్తోత్రాలు, మహాపరిశుద్ధురానికి వందనాలు. మరొక శ్రేష్టమైన దినాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. యెహోవా మమ్మల్ని మరిచిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించానని కీర్తన గ్రంథం 115, 12వ వచనం ద్వారా మీరు మాట్లాడినందుకు మీ స్తోత్రం. మా జీవితాల్లో కొన్ని క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రభా మీరు మమ్మల్ని మర్చిపోయారేమో, దేవుడు మాతో ఉంటే ఈ సమస్యలు ఏంటి, ఈ ఇబ్బందులు ఏంటి అనే ఆలోచన మమ్మల్ని అంతగానో అవిశ్వాసంలో లేదా అపనమ్మకంలో మమ్మల్ని తీసుకువెళ్ళి నేను బలహీనమైన పరిస్థితులు కలగజేస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో సూటిగా నేను మాతో స్పష్టంగా ప్రభా నేను ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ వాగ్దానం కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి, నేను మర్చిపోలేదు మిమ్మల్ని నిశ్చయంగా ఆశీర్వదిస్తానని మాతో మీరు మాట్లాడినందుకు మీ స్తోత్రం. ఎవరైతే ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తున్నారో, మర్చిపోయానని వేదన పడుతున్నారో, వారి పరిస్థితులు చూసి భయపడుతున్నారో వారికి మీరు సహాయం చేయమని కోరుకుంటూ ఉన్నాం. నేను నిశ్చయంగా ఈ మాటలు మేము నమ్మి బలపరచబడుతున్నాం. ఈ దినపు ప్రయాణాలు నేను అలాగే వివాహ దినాలు, పుట్టినరోజులు, వాతావరణ పరిస్థితులు అనుకూలపరిచి ఈ దినదీవులతో మమ్మల్ని నింపి మీ కృపలో మమ్మల్ని నడిపించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ ప్రార్థన చేస్తున్నామని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.